నీ ఎటకారం మాటలు బంద్ చేయి. అని నా దగ్గర మాట్లాడకు. నువ్వు ఇప్పటిదాకా లేట్ అయిందని ఎందుకన్నావు? ఏడా చూపి, నువ్వు చూపి. మొత్తం రికార్డ్ అయింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక రౌడీజం చేస్తూ వీళ్ళందరూ, వీళ్ళకి ఐడి కార్డులు లేవు, డ్రెస్సులు లేవు. వీళ్ళ మేనేజరు వాళ్ళు ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వస్తే ఆ పిల్లలు నాపి ఒక 500 రూపాయల కోసము ఇక్కడ వీళ్ళు చేసే పని ఈ విధంగా ఉంది. 1 అవుతుంది ఈ టైంలో. అందులో ఇంకోటి మగ పిల్లలు కాదు, ఒక ఆడపిల్ల ఉన్నది. అంటే ఆడపిల్ల లైఫ్ కంటే ఆడపిల్ల కంటే డబ్బులు అంత ఇంపార్టెంట్ అయిపోయింది వీళ్ళకి. ఇక్కడ ఉన్న పార్కింగ్ ప్లేస్ ఎవరికి డబ్బులు వెళ్తాయి, ఏం జరుగుతుంది అసలు? సెంట్రల్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీకి, అంతేనా? ఇక్కడ హెడ్ ఎవరు, మేనేజర్ ఎవరు? మీరెవరు ఇక్కడ? మీకు గవర్నమెంట్ డ్యూటీ మీది? సెంట్రల్ గవర్నమెంటా? మీరు ఐడి కార్డు చూపించండి. 500 గురించి నేను ఏం చెప్తా ఉన్నా, 10,000 ఇస్తా ఈయన నిలబడి. నేను ఇప్పుడు వాళ్ళని ఆపినందుకు మీరు ఏమి ఇస్తారు వాళ్ళకి? మేము కావాలని ఎందుకు ఆపుతామన్నా? సరే వాళ్ళ దగ్గర లేవు భయ్, వాడు గరీబోడు ఉంటాడు, లేవు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదంట, ఆంధ్ర పిల్లలంట, లేవు వాళ్ళ దగ్గర. ఏం చేద్దాం అనుకుంటారు? వాళ్ళని కొడతారా? వీళ్ళు ఎంతమంది మీదకి వచ్చేసారు ఒకసారి. సరే వాట్ ఎవర్, అమ్మాయి ఉంది కాబట్టి ఏమన్నా జరుగుతుందేమన్న ఉద్దేశంతో వచ్చినాడు. మిమ్మల్ని అయితే ఎవరి మీద చేయలే కదా వాళ్ళు. ఎందుకెళ్ళి వేసారు మా దుబ్బిరు. ఫోన్ చేయి, మేనేజర్ కి ఫోన్ చేయి. ఏం తమాషాలు చేస్తున్నారు ఏడా? 500 గురించి ఏమైంది భయ్? ఆడపిల్ల ఉంది, 1 అవుతుంది. ఏం గొడవ చేసారు అన్న? అయితే ఫస్ట్ మేము ఇక్కడికి రావడానికి కారణం, మా దోస్తులు తిరుపతికి వెళ్ళేసి వస్తారు. మేము వాళ్ళతో అన్నాం పక్కకైనా జరుపురి, లోపల బయటకైనా వెళ్ళిపోతాం రాబాయ్ అని. అంటే నీదేంద్ర రాబాయ్ అది అని కొంచెం ఉల్టా మాట్లాడారు. కొట్టిండు, చెయ్యి కూడా వేసిండు మీద. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, గరీబోళ్ళు ఇయ్యరు, ఒక ఆడపిల్ల ఉంది, వీళ్ళు ఈ విధంగానే ట్రీట్ చేస్తారా ఇక్కడ? ఒకసారి ఆలోచించండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో దారుణాలు ఇలా ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళు ఏదైతే పీక్తావో అది అని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసారో, ఆ తర్వాత ఏం పీక్తారో నేను కూడా చూస్తాను నేను అన్న. వాట్ ఎవర్, నేనేమంటున్నా, వాళ్ళ స్థానికులు, ఇక్కడ ఉన్న కస్టమర్లు, వాళ్ళు 100 మాట్లాడతారు. ఇక్కడ ఉన్న నువ్వు ఒక ఎంప్లాయీవి, నీకు ఓపిక లేదా? సార్ వాళ్ళైతే ఫస్ట్ నూకేయడం అవన్నీ చేయొచ్చా సార్? ఫ్రీ అని చెప్పినాం. తర్వాత చార్జెస్ పడతాయి, బోర్డు చూసుకుంటామా అని చెప్పి వాళ్ళు లేట్గా వచ్చిళ్ళు, 1 అవర్ బిఫోర్ వచ్చిళ్ళు. 500 ఫైన్ పడ్డది. ఓకే, అది కట్టమని చెప్పేసి అంటే మేము కట్టమని చెప్పేసి దాని నుంచి డిస్కషన్ వచ్చింది. ఎక్కడ నుంచి ఇది ఇక్కడ ఉన్న పార్కింగ్ ప్లేస్ ఎవరికి డబ్బులు వెళ్తాయి, ఏం జరుగుతుంది అసలు? సెంట్రల్కి వెళ్తాయి, కాంట్రాక్టర్కి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీకి, అంతేనా? ఇక్కడ హెడ్ ఎవరు, మేనేజర్ ఎవరు? ఇక్కడ హెడ్ మా సూపర్వైజర్ ఇట్లా వెళ్ళిళ్ళు, కిందకి వెళ్ళి సార్ దగ్గర మాట్లాడు. ఫోన్ చేయ ఒకసారి. లేదు, ఇప్పుడే వెళ్ళిళ్ళు. వాళ్ళు ఏడున్నారు, పిల్లలు ఏడున్నారు, బండి పిల్లలు వెళ్ళిళ్ళు, అక్కడికి వెళ్ళిళ్ళు. మీరెవరు ఇక్కడ? మీకు గవర్నమెంట్ డ్యూటీ మీది? సెంట్రల్ గవర్నమెంటా? మీరు ఐడి కార్డు చూపించండి ఒకసారి. కాంట్రాక్ట్ బేసిక్ కదా. కాంట్రాక్ట్ బేస్డ్ అయితే మీరు రౌడీలా, లేదంటే ఇక్కడ పనిచేసేటోళ్ళ ఎవడో తెలవాలి కదా. నేను ఇవ్వాలి ఫ్రెషర్ అన్న, వాళ్ళనే వచ్చిన, అందుకే యూనిఫామ్ కూడా లేదు. అది జరిగిన విషయం. 500 గురించి నేను ఏం చెప్తా ఉన్నా, 10,000 ఇస్తా ఈయన నిలబడి. నేను 10,000 కొడుతున్నే. ఇప్పుడు వాళ్ళని ఆపినందుకు మీరు ఏమి ఇస్తారు వాళ్ళకి? మేము కావాలని ఎందుకు ఆపుతామన్నా? సరే వాళ్ళ దగ్గర లేవు భయ్, వాడు గరీబోడు ఉంటాడు, లేవు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదంట, ఆంధ్ర పిల్లలంట, లేవు వాళ్ళ దగ్గర. ఏం చేద్దాం అనుకుంటారు? వాళ్ళని కొడతారా? మేమెందుకు కొడతామన్నా? మరి ఎందుకు ఆపిరు బండి? ఈ బండి అదేనా? యాక్చువల్లీ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక రౌడీజం చేస్తూ వీళ్ళందరూ, వీళ్ళకి ఐడి కార్డులు లేవు, డ్రెస్సులు లేవు. వీళ్ళ మేనేజరు వాళ్ళు ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వస్తే ఆ పిల్లలు నాపి ఒక 500 రూపాయల కోసము ఏదో పక్క రాష్ట్రం నుంచి తెలంగాణకు వస్తే ఇక్కడ వీళ్ళు చేసే పని ఈ విధంగా ఉంది. 1 అవుతుంది ఈ టైంలో. అందులో ఇంకోటి మగ పిల్లలు కాదు, ఒక ఆడపిల్ల ఉన్నది. డబ్బులు అంటే ఆడపిల్ల లైఫ్ కంటే ఆడపిల్ల కంటే డబ్బులు అంత ఇంపార్టెంట్ అయిపోయింది వీళ్ళకి. ఓకే, ఏం చేద్దాం ఇప్పుడు? బ్రదర్ ఏం చేద్దాం అంటారు? ఎంత కావాలి మీకు పైసలు? ఇప్పుడు నేను లైవ్లో కొడతా. వీళ్ళు వచ్చి వాళ్ళ అమ్మాయి ఉందని చెప్పేసి వీళ్ళు వచ్చి, అమ్మాయి ఉంది కదా మీన్ ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం. నేను ఏమంటా ఉన్నా బ్రదర్, నేను ఏమంటా ఉన్నా, 500 కదా. 500 సార్, వాళ్ళు మాట్లాడితే అయిపోయేది. కాకపోతే వీళ్ళంతా ఒక బ్యాచ్ వచ్చేసి దాదాపు 8 మంది అయ్యారు. మేము కౌంటర్ చేసేటోళ్ళు 1-2 ఉంటాం. వీళ్ళు ఎంతమంది మీదకి వచ్చేసారు ఒకసారి. ఓకే, ఏమన్నారు? మీరు ఏమన్నా మిస్ అండర్స్టాండింగ్ వచ్చారు వీళ్ళు, లేకపోతే బాయ్స్ ఉంటే రారా? వీళ్ళకి అసలు 0 బిల్లు, వీళ్ళకి ఏం రాలే. 20 నిమిషాలు ఫ్రీ ఉంటుంది. సరే వాట్ ఎవర్, అమ్మాయి ఉంది కాబట్టి ఏమన్నా జరుగుతుందేమన్న ఉద్దేశంతో వచ్చినాడు. మిమ్మల్ని అయితే ఎవరి మీద చేయలే కదా వాళ్ళు. ఎందుకెళ్ళి వేసారు మా దుబ్బిరు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? రికార్డింగ్స్ నా దగ్గరకు వచ్చినాయి బ్రదర్. నేను ఏమంటా ఉన్నా, వాళ్ళు ఏడున్నారో మీ మేనేజర్ కాల్ చేయండి, పంపించండి. సరేనా? వాళ్ళ ఆర్పిఎఫ్ దగ్గరికి వెళ్ళారు, పిఎస్ దగ్గరికి వెళ్ళారు. అరే నేను ఏమంటా ఉన్నా బ్రదర్, ఇది ప్రజల కోసం పెట్టింది. ఫోన్ చేయి, మేనేజర్కి ఫోన్ చేయి.
ఏం తమాషాలు చేస్తున్నారు ఏడా లేకపోతే ఏంది 500 గురించి ఏమైంది భయ్ ఆడపిల్ల ఉంది 1 అవుతుంది ఈ టైంలో పంపించడానికి ప్రాబ్లం ఏముంది ఇప్పుడు మేము బిల్లు తీసినాం కదా ఇప్పుడు మా శాలరీలోకి వెళ్ళి కట్ అవుతుంది మేము ఆపి అడుగుతాం కదా. నేను ఏమంటా ఉన్నా బ్రదర్ ఇప్పుడు నేను ఏమంటున్నా ఇప్పుడు నీకు ఎంత వస్తుంది శాలరీ ఎంత వస్తుంది నీకు 1000 ఇస్తారు 24 అవర్స్ చేస్తే 1000 ఇస్తారు కదా నేను నీకు ఇప్పుడు 10,000 ఇస్తా ఒక ఆడపిల్లని ఇంతసేపు ఆపినావు కదా మరి ఏం చేద్దాం చెప్పు ఇప్పుడే ఫోన్ నంబరు నేను మాటలు కాదు నేను చేతలలో చూపిస్తా నీకు ఇప్పుడు నాకు నువ్వు చెప్పు నీ ఫోన్పే నంబర్ 10,000 నేను కొడతా ఆ ఆడపిల్లని ఇక్కడ ఆపినందుకు నాకెందుకని నేను ఏం చెప్తున్నా బ్రదర్ నీ నంబర్ కొట్టు నీకు 10,000 కొడుతు ఇప్పుడు ఇమీడియట్గా నేను ఏం చెప్తా ఉన్నా ఇప్పుడు ఆ ఆడపిల్లని ఇక్కడ ఒక ఆడపిల్లని ఆ అబ్బాయి ఎంబడి ఒక ఆడపిల్ల ఉంది కదా ఉందా లేదా ఉంది కదా 500 రూపాయల కోసం మీరు ఇప్పుడు లోపల తీసుకెళ్ళండి మీ మేనేజర్ లోపల తీసుకెళ్ళిన దాని కాదు ఇదంతా ఎంతసేపు అయింది గంట సేపు వీళ్ళు ఒక 8 మంది 10 మంది అయ్యి వీళ్ళు వచ్చి గొడవ పెట్టినందుకు ఇంత పెద్ద ఇష్యూ ఏమైంది బ్రదర్ ఏం గొడవ పెట్టి చెప్పండి మీరు ఒక నిమిషం వాళ్ళని అడుగుతా మీకు రెస్పెక్ట్ ఇచ్చిన కదా వాళ్ళు గొడవ చేశారు కదా నేను అడుగుతా వాళ్ళు. ఏం గొడవ చేశారు బ్రదర్ మీరు అన్న అయితే ఫస్ట్ మేము ఇక్కడికి రావడానికి కారణం మా దోస్తులు తిరుపతికి వెళ్ళేసి వస్తారు వాళ్ళని పికప్ చేసుకుందామని వచ్చినాము 3 బండ్ల పైన వచ్చినాం వాళ్ళని ఎక్కించుకొని పోతాం ట్రిపుల్ రైడింగ్ తో మేము అందరం ఒక్కొక్క బండి మీద ముగ్గురం ఉన్నాం వెనకాల ఆయన మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది హారన్ కొడితే ఎవరు హారన్ బండ్లు తీస్తలేరు బండ్లు దిగి ముంగట్టుకు వచ్చినాం ఒక 2-3 ఉండే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు మా మీదకి ఎవరైతే రివర్స్ అయ్యారో వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోపల తీసుకొని వెళ్ళారు మేము వాళ్ళతో అన్నాం పక్కకైనా జరుపురి లోపల బయటకైనా వెళ్ళిపోతాం రాబాయ్ అని అంటే నీదేంద్ర రాబాయ్ అది అని కొంచెం ఉల్టా మాట్లాడారు కొట్టిండు చెయ్యి కూడా వేసిండు మీద అంటే ఇట్లా కొంచెం జరిపారు దెంగేయండి బయటికి దెంగేయండి అది అన్నట్టుగా మాట్లాడారు మేము మా బిల్ అయితే ఎప్పుడైతే చెక్ చేసారో మా 0 వచ్చింది మమ్మల్ని ₹1 కూడా అడగలే మేము వెళ్ళిపోయాం ఒక అమ్మాయి ఉంది ఎందుకన్నా అంటే ఫస్ట్ నువ్వు వెళ్ళిపోయి ఇది అయిపోయింది ఇది నా ప్రైమిసెస్ ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు నా ఫోన్లో రికార్డ్ ఉంది కావాలంటే వినిపిస్తుంది ఉంది రైట్ బ్రదర్ నేను ఏమంటా ఉన్నా దీని పెద్ద ఇష్యూ అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఆడపిల్ల లేదనుకో అబ్బాయి అనుకో కానీ ఒక ఆడపిల్ల ఉంది రాత్రి ఎంత అవుతుంది ఇప్పుడు 1:15 అవుతుంది ఇప్పుడు టైము నేను ఏమంటున్నా తప్పలేదు మీరు మీ డ్యూటీ మీరు చేయడంలో 100% రెస్పెక్ట్ చేస్తాను మిమ్మల్ని నేను కానీ ఒక 500 కోసం మన ఇంట్లో ఆడపిల్ల ఏదన్నా అయితే బయట ఆడపిల్ల అయినా ఒక ఆడపిల్ల కదా అని మనం రెస్పెక్ట్ చేస్తామా లేదా అంతే కదన్న ఎవరింట్లో అయినా ఆడపిల్లే కదా మరి ఇప్పుడు ఎందుకు ఆడపిల్లని తీసుకొని లోపలికి వెళ్ళారు వాళ్ళు మీ చెల్లెనా ఇప్పుడు దాని గురించే వచ్చినామన్నా మిడ్ నైట్ నాకు ఎంతసేపు జస్ట్ ఎంతసేపు అయింది తెలుసా నాకు కాల్ వచ్చి బ్రదర్ ఇటు చూడండి ఒకసారి 10 minutes అవుతుంది నాకు కాల్ వచ్చి నేను అడిగేది ఏంటంటే అన్న 500 రూపీస్ దేని గురించి దేనికి డబ్బులు దేనికి తీసుకుంటారు ఇక్కడ మీరు 20 minutes నిల్లు ఉంటుంది డ్రాప్ అండ్ పికప్కి 20 minutes ఫ్రీ ఉంటుంది 20 minutes ఆడితే 50 100 200 500 1 hour ఎబో అయితే 500 సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లాంటిది పాస్ చేసిందా సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా ఉందా మీ దగ్గర ఉంటాయి కాంట్రాక్టర్ల దగ్గర ఉంటాయి ఇక్కడ బోర్డు ఉంటుంది చూడండి జిఎస్టీ నెంబరు మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అక్కడ సరే ఆడపిల్లల జీవితంతో ఆడుకోమన్నారా ఆడపిల్లల జీవితంతో ఎవరు ఆడుకోవట్లేదు ఎంప్లాయీస్ ఇక్కడనే నీ మీదకి చేసింది ఎవరు చెయ్యి ఏమంటా ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ మీకు 500 గుంజమన్నది కదా ఒక ఆడపిల్ల ఉంది ఆడపిల్ల జీవితం కంటే ఇప్పుడు అది కాదు మేము దాని గురించి ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదంటే మేము ఫస్ట్ ఏం చేస్తాము మా సార్ వాళ్ళతో మాట్లాడిచ్చేసి వాళ్ళు వదిలేయమంటే వదిలేస్తాం అప్పటిదాకా ఆపుతాము మేము బిల్లు రాగానే ఆడపిల్ల ఉంది కానీ వదిలేసేయలేం కదా 500 రేపు పొద్దుగాల మా శాలరీలోకి వెళ్ళి కట్ చేస్తారు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఓకే అంటే వదిలేస్తాము లేదు అంటే ఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు వాళ్ళతో మాట్లాడాలి మేడం అదిగా సార్ వాళ్ళతో మాట్లాడాలి 1 minute నువ్వు 500 నువ్వు తీసుకుంటా అన్నావు ఓకే నువ్వు 1 hourకి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని రూల్ ఉందా రూల్ ఉందా చెప్పు ఒక అమ్మాయిని అబ్బాయి వాడు వానికి తెలియదు ఒక అమ్మాయిని పెట్టే రూల్ ఉందా ఆమె ఈ మిడ్ నైట్లో ఫోన్ చేస్తే మేము ఏమనుకోవాలి రోడ్ మీద ఇప్పుడు గంట సేపు ఏమనుకోవాలి అవైలబుల్ ఎవరు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంది పరిస్థితి వీళ్ళు రావడం వల్ల వీళ్ళంతా గ్యాంగ్ ఒక 10 ఎంతమంది తప్పు ఏలే కదా వాళ్ళు సపోర్ట్ చేసిరు వాళ్ళు బరాబర్ ఉంటారు నా బ్రదర్ మేము టచ్ చేసినామా ఒక అమ్మాయిని ఆపి 12 గంటలకు వచ్చినాము 12 గంటలకు ఒక అమ్మాయిని ఆపిరని వచ్చినాము ఇప్పుడు ఈ బ్రదర్ అవైలబుల్ ఉన్నాడు కాబట్టి వచ్చిండు ఎంత ఆయన కళ్ళకి నీళ్ళు వచ్చినాయి చూడండి బండి మీద స్పీడ్గా వస్తే ఏమైనా అవుతుంది రన్నింగ్ లోనే ఏమైనా అవుతుంది ఎవరు బాధ్యత మీరా అలాగే బయటప్పుడు ఏమైనా అయితే లేట్ అయితే మరి ఇప్పుడు ఏంది ఏమైనా అయితే ఎట్లా అమ్మాయి చెప్తుంది నా దగ్గర మనీ లేవు ఇఫ్ ఇన్ కేసు ఇప్పుడు అన్న లిఫ్ట్ చేసినాడు ఓకే ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే అలా పరిస్థితి ఏంది నైట్ అంతా ఇండ కూర్చోట్టుకుంటారా 500 కోసం పిలిపేయండి మేనేజర్ ఫోన్ చేయి మేనేజర్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ తోనో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడైనా ఆర్పిఎఫ్ లతో మమ్మల్ని తొక్కిస్తాడు ఆగ్రా మేము లీన తొక్కిస్తాను ఒక టోపోడ్ వచ్చి రమ్మన్ ఏ ఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చి దొక్కుతారో చూద్దాం ఒకసారి లైవ్ లో చూద్దాం ఓకేనా
ఉన్నాడా ఆ తొక్కుతా అన్నాడు అందరు లోపలికి వెళ్ళారు. మీకు ఫోన్ చేయగానే అందరు లోపలికి ఒకరు లోపలికి ఇక్కడ రమ్మని అడుగుదాం ఒకసారి. లోపలికి వెళ్ళారు. ఏంది జైలు వేస్తారా వాళ్ళని? ఏం చేస్తారు? మీకు తొక్కిస్తాం ఆగు, మిమ్మల్ని తొక్కిస్తాం ఆగన్నాడు మమ్మల్ని అంటే కొట్టిస్తారంట ఆర్పీఎఫ్ వాళ్ళతో. మేము అంటే న్యూసెన్స్ చేసినామంట. ఇక్కడ ఒక అమ్మాయి కోసం హెల్పింగ్ కోసం మేము ఇక్కడ ఉంటే మిమ్మల్ని తొక్కిస్తా ఆగరా అంటాడు. మమ్మల్ని తొక్కిస్తా ఆగు మిమ్మల్ని కూడా అన్నాడు. సరే మమ్మల్ని నువ్వు సైడ్ కొండు, నువ్వు బాగా మాట్లాడి నువ్వు సైడ్ కొండు అంటున్నాను. నేనేమో తప్పు చేసినట్టు. ఒక అమ్మాయి కోసం మేము హెల్పింగ్ కోసం అంటే రాత్రి 1:32 అవుతుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఇక్కడికి తెలీదు వాళ్ళకి, పిల్లలకి. వాళ్ళు వస్తే ఇక్కడ ఉన్న సిబ్బంది ఈడ ఒక్కనికి డ్రెస్ లేదు. ఆ ఒక్క అబ్బాయి ఎవరో ఉన్నాడు, మనోడు డ్రెస్ లేదు. ఒక్కనికి సివిల్ అంటే కనీసం ఐడి కార్డులు లేవు, ఏది లేదు. ఒకసారి మరి వీళ్ళు ఐడి కార్డులు లేకుండా ఇక్కడ యాక్సెస్ స్టార్ట్ అయ్యి 1 వీక్ అవుతుంది అంటున్నా. ఇంతకుముందు పార్కింగ్ ఉంది. ఇంకా ఇప్పుడిప్పుడే కదా న్యూగా కదా అయింది. ఇంకా ఎవరికి ఏ ఐడి కార్డ్స్. ఇది మొత్తం మీద పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఐడి కార్డులు లేవు, ఏవి లేవు. వీళ్ళు ఎవరితో దొక్కిస్తున్నారు? వీళ్ళు ఆర్పీఎఫ్ వాళ్ళతో మమ్మల్ని దొక్కిస్తారంట. ఆర్పీఎఫ్ వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? ఈయన ఇప్పుడు ఇక్కడ ఆర్పీఎఫ్ రైల్వే పోలీసు వాళ్ళకి ఈ పార్కింగ్ ఏం సంబంధం? ఇక్కడ నో పార్కింగ్ పెట్టినందుకు అది చార్జెస్ వస్తుంది. నో పార్కింగ్ అది చార్జెస్, నో పార్కింగ్ చార్జెస్. మీరు వీడియో తీసినందుకు మేము తీసినాం. వాట్ ఎవర్ ఏదైనా జరగవచ్చు పోయి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, గరీబోళ్ళు ఇయ్యరు. ఒక ఆడపిల్ల ఉంది. వీళ్ళు ఈ విధంగానే ట్రీట్ చేస్తారా ఇక్కడ? ఒకసారి ఆలోచించండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో దారుణాలు ఇలా ఉన్నాయి. ఎవడన్నా మాట్లాడితే బ్లాక్మెయిలింగ్కి వచ్చిండు, డిమాండ్కి వచ్చిండు, బార్గింగ్ వచ్చిండు అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎంత అవుతుంది టైం ఎంత అవుతుంది? ఇప్పుడు ఈ టైంలో ఈ లొల్లి స్టార్ట్ చేసారు వీళ్ళు. 1:20 అవుతుంది. ఒకసారి చూడండి. पार्किंग में एंट्री करने वाला क्या करता है तू? काम करने वाला एंट्री करता हूँ। तेरा आईडी कार्ड दिखाओ। आईडी कार्ड नहीं है। हाँ, क्या करने का है इधर? रोडिज्म करने का है क्या? रोडिज्म में क्या है? आप कौन है फिर? मैं काम करने वाला हूँ। दिखाओ आईडी कार्ड। आईडी कार्ड नहीं है, मैं अभी 2 दिन 3 दिन हुआ आके। हाँ, अभी बनाते सब बोले। लोग वही है, 2-3 दिन 1 वीक हो गया। तुम मैनेजर से पूछना है मैं आके कितना दिन हुआ। मैनेजर जाओ इधर से। ఐడెంటిటీ కార్డు ఈయనకి యూనిఫామ్ ఐడెంటిటీ కార్డు कितना दिन हो गया आप काम करके? 5 दिन। हाँ? 5 दिन। ఆయన 1 వీక్, ఈయనకు ఐడి కార్డ్ లేదు. వీళ్ళు ఎవరు అనుకోవాలి మీరు ఆలోచించండి. ఇక్కడ ఉన్న పని చేసే వాళ్ళందరూ ఎవరు అనుకోవాలి మీరు ఆలోచించండి. చూసే జనాలు ఇక్కడ రౌడీలు అనుకోవాలనా? వీళ్ళు ఎవరు ఇక్కడ? మళ్ళీ ఏమనంటే సెంట్రల్ గవర్నమెంట్ పేరు చెప్తా ఉన్నారు. ఆడపిల్లను ఉన్నదని చెప్తే కూడా కనికరం లేదు ఇక్కడ. ఆ విధంగా ఉన్నారు. ఎవరిని చూసినా నేను వారం అవుతుంది, నేను 4 రోజులు అవుతుంది అన్న. ఏం జరుగుతుంది చెప్పు ఒకసారి. నేను ఒక ఆటో డ్రైవర్ అన్న. మేము ఇప్పుడు ప్యాసింజర్ కోసం ఒక బుకింగ్ అనేది మాకు వస్తుంది. ఇప్పుడు మేము లోపల ఎంట్రీ అయితే ఇక్కడ టికెట్ ఇస్తారు మాకు. సరే ఒక వాళ్ళు లోపల ఉన్నారు. నేను నమ్మాలా నువ్వు చూడడానికి హీరోలా ఉన్నావు ఆటో డ్రైవర్ అంటే? లేదు సార్ అట్లా కాదు, ప్యాసింజర్నే సార్. ఇగో ఆటో డ్రైవర్. ఓకే, నా ఆటో బయట ఉందా అక్కడ, మళ్ళీ లోపల తీసుకొస్తే మళ్ళీ నాకు కొడతారని ఒక భయం. అంటే వీళ్ళు కొడతారు కూడానా? ఇబ్బంది పెడతారు సార్ ఆటో వాళ్ళకి, చాలా చాలా ఇబ్బంది పెడతారు. ఈ పార్కింగ్ ఓపెన్గా చెప్పు, ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయింది? ఇది నాకు తెలిసి ఒక 15 days నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఎందుకు అంతకన్నా ముందు లేదు ఎందుకు, ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయింది? ఎంతసేపు పెట్టుకున్నా కూడా లోపల ఎంతసేపు అయినా మాకు రానిచ్చారు. అంటే ఇది యాక్చువల్గా వీళ్ళు బయటి వ్యక్తుల లేదంటే రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ? నాకైతే బయట వ్యక్తులు అనిపిస్తుంది. రైల్వే డిపార్ట్మెంట్ అయితే ఇప్పటివరకు నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. రైల్వే డిపార్ట్మెంట్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ఆటో నడిపిస్తాను? నేను ఇక్కడ 3 years నుంచి నడుపుతున్నాను. ఎప్పుడు లేదు. ఈ రైల్వే స్టేషన్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది 2 years అవుతుంది అనుకుంటా. నాకు కూడా అంత ఐడియా లేదు. నేను ఉండేది ఎల్బీనగర్లో ఉంటాను. అంటే మీరు అడిగే ప్రయత్నం చేశారా ఈ 2 years నుంచి లేదు ఇప్పుడు ఎందుకు కొత్త పెట్టిర్రు అడిగాను? ఇప్పుడు మేము చెప్పినారు డైరెక్ట్ వాళ్ళు, మీరు ఇట్లా టికెట్ లేదు అంటే. ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 10లో సేమ్ సిచ్యువేషన్ పెట్టారు. ఆడ మేము గొడవ పెట్టుకొని అక్కడ మేము ఆపేసుకున్నాం, ఆ టికెట్ల గురించి ఆపేసుకున్నాం. ఇక్కడ మాకు అయితే లేదు. ఎంత చెప్పినా కూడా ఎన్ని మాట్లాడినా కూడా వీళ్ళే మాట్లాడతారు వచ్చి. మేము మాకు రూల్ ఉంది, మాకు రూల్ వచ్చింది ఇది. మళ్ళీ మేము ప్యాసింజర్ కోసం వెయిట్ చేస్తున్నాం లోపల. వాళ్ళు లోపల వచ్చేదే 100-200 దానికి ఇంకా మళ్ళీ 100-200 ఇన్నే కట్టుకోవాలి. మళ్ళీ మాకేం లాభం సార్? ఇక్కడ మేము గ్యాస్ ముందు 100 రూపాయలు రేట్ పెరిగింది గ్యాస్. ఇంతకుముందు 50 రూపాయలు ఉండే. ఎల్పిజి షార్టేజ్ అని చెప్పేసి గంటకి ఎంత తీసుకుంటారు ఇక్కడ? 500 అంట సార్. 500 అంట సార్. ఒక్కసారి ఇది చూపించే ప్రయత్నం చేయండి. ఎంత దారుణం జరుగుతుందంటే రైల్వే స్టేషన్లో ఉన్నోడు వస్తాడు, లేనోడు వస్తాడు. ఒకసారి ఆలోచించండి. ఎన్ని మినిట్స్ దాటితే ఫైన్ వేస్తున్నారు? 20 minutes క్రాస్ అయితే 50 to 100 రూపీస్ వేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ బోర్డు చెక్ చేయండి. నేను ఏమంటా ఉన్నా, వాట్ ఎవర్ అంటే కొన్ని సందర్భాలలో డబ్బులు ఉంటాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇక్కడ నేను ఏమంటా ఉన్నా, ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఆడపిల్ల ఉంది. ఒక మగపిల్లల నువ్వు తెల్లారిదాకా కూర్చోబెట్టుకో, ఇంకోటి ఓకే
కానీ ఒక ఆడపిల్ల ఉందని చెప్పినా కానీ ఇప్పటివరకు లోపడి తీసుకెళ్ళి ఎవరైతే మాట్లాడారో వాళ్ళని తొక్కిస్తాము, పండబెట్టి లేపిస్తాము అనే విధంగా రౌడీయిజం లాగా మాట్లాడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న స్థానికులు. మరి ఏ విధంగా చూడాలి ఏంటనేది అసలు చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఇక్కడ. అన్న మీరు మేనేజర్ అన్న? వర్కర్ ఇక్కడ నేను. ఏమైందన్నా, ఏంది ప్రాబ్లం ఏందన్నా? ఏంటండి సార్, ఇక్కడ ఏమైందంటే రాంగ్ నో పార్కింగ్లో పెట్టారు. నో పార్కింగ్లో పెడితే వాళ్ళకి 500 బిల్ పడ్డది. వీళ్ళు బ్యాక్ సైడ్ ఉన్నారు, వీళ్ళైతే బాయ్స్ ఉన్నారు. వాట్ ఎవర్, నేను ఏమని చెప్తా ఉన్నా, ఇది ఏదైతే మీకు ఫైన్ పడ్డదో 500 రూపీస్, అందులో మగపిల్లలే ఉన్నారా, ఆడపిల్లలు కూడా ఉన్నారా? ఇప్పుడు ఫైన్ ఇప్పుడు ఏదైతే మేము బండి ఆపిన వల్ల అలా లేడీస్ కూడా ఉన్నారు. నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు టైం ఎంత అవుతుందో మీరు చెప్పండి. అది సార్ వాళ్ళతో మాట్లాడండి, మాతో ఇట్లా మాట్లాడితే ఇప్పుడు సార్ వాళ్ళు వస్తారు వాళ్ళతో మాట్లాడండి సార్. అంటే మీ సార్ వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ నేను పండుకోమంటారా నన్ను? అది వాళ్ళని అడిగాను సార్, మమ్మల్ని ఇట్లా అడుగుతారు. ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళ పిల్లల్ని ఏం చేశారు ఇప్పుడు? ఆయనేనా? ఏం చేసాం, అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించాం. అంటే నేను ఏమంటున్నా బ్రదర్, ఒక్కటి ఆలోచించండి. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు. సరే 10,000 కడదాం బ్రదర్, 10,000 కడదాం ఇక్కడ. కానీ 10,000 కట్టిన తర్వాత ఇంతసేపు టైం వేస్ట్ చేసినందుకు ఏంది పరిస్థితి? ఏమన్నాడు ఈయన, ఏమన్నాడు ఇప్పుడు చెప్పండి. నువ్వు రౌడీయా? ఆగండి సార్, నేనేం రాడు అట్లా. ఫస్ట్ వాళ్ళు ఏదైతే పీక్తావో అది అని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసారో, ఆ తర్వాత ఏం పీక్తారో నేను కూడా చూస్తాను నేను అన్న. వాట్ ఎవర్, నేనేమంటున్నా, వాళ్ళ స్థానికులు ఇక్కడ ఉన్న కస్టమర్లు వాళ్ళు 100 మాట్లాడతారు అనుకో. ఇక్కడ ఉన్న నువ్వు ఒక ఎంప్లాయీవి, నీకు ఓపిక లేదా? సార్ వాళ్ళైతే ఫస్ట్ నూకేయడం అవన్నీ చేయొచ్చా సార్? ఇప్పుడు నేను నోకేసినట్టు ఎవిడెన్స్ ఉందా నువ్వు చెప్పిన మాట? ఉంది సార్, చూపి. అది ఉంది, సీసీ కెమెరా తీసుకురా, తీసుకొని వెళ్ళి తీసుకొని రా. నేను ఏం చెప్తా ఉన్నా, మీరు ఇక్కడ ఒక ఆడపిల్ల ఉన్నప్పుడు 500 కోసం ఇంత చీప్గా బిహేవ్ చేస్తారా? అది కట్టేసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా సార్. డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? డబ్బులు లేనప్పుడు అప్పుడు ఆర్పిఎఫ్ వాళ్ళు పిలిచినాము, ఆ సార్ వాళ్ళు వస్తున్నారు, అంత వెయిట్ చేయాలంటే అప్పటిదాకా ఆర్గ్యుమెంట్ చేసిరు. ఎవరు మేనేజర్? ఏనా సార్ మేనేజర్? మీరు ఒక్క నిమిషం మీరు ఆగండి, ఆయన మాట్లాడతారు.